హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు వీడియోలో చెప్పుకోబోయే స్టాక్ అండి. ఫస్ట్ స్టాక్ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ అండి. ఇది చూసినట్టయితే మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నాం అండి, మేలో 17 చెప్పుకున్నాం వీక్లీ ఫ్రేమ్లో. ఒకసారి మనం వీక్లీకి వెళ్దామండి. ఇది మనం చూస్తున్న డైలీ ఫ్రేమ్ అండి. ఒకసారి మనం వీక్లీకి వెళ్దాము. ఇదండి వీక్లీ ఫ్రేము. మనం ఏం చెప్పుకున్నామండి, ప్రీవియస్ 17th 410 అబవ్ వాచ్ అనుకున్నామండి. ఈ రేంజ్ అండి, ఈ రేంజ్ ఇప్పుడు చూసారా, ఇక్కడ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నామండి 410 అబవ్ వాచ్ అని. బట్ మనకి ఆ రోజు అయితే మనకి స్టాక్ యాక్టివేట్ కాలేదండి. స్టాక్ యాక్టివేట్ కాకుండా స్టాక్ అనేది ఫాలో అయిందండి ప్రీవియస్ డేస్. బట్ మళ్ళీ మనకి ఇప్పుడైతే అవకాశం వచ్చిందండి. సో మళ్ళీ మనం ఇప్పుడు డైలీకి వద్దామండి. డైలీకి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నామండి 27th. ఇది బ్రేక్అవుట్ అవ్వలేదండి, మనకి కాల్ యాక్టివేట్ కాలేదు. సో మనం అనుకున్న రేంజ్ అయితే ఆ స్ట్రెంత్ అయితే లేక స్టాక్ అయితే ఫాలో అయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టాక్ అనేది ప్రీవియస్ చూసినట్టయితే ఇక్కడ హిట్ చేసిందండి, ఇక్కడ హిట్ చేసింది, ఇక్కడ హిట్ చేసింది, ఇక్కడ హిట్ చేసిందండి. 4 times వాల్ బ్రేక్ చేసిందండి. ఇప్పుడు కనుక ఈ ప్రైస్ ఏదైతే ఉందో 406 అండి, 406 ఎప్పుడైతే మనకి ఈ రేంజ్ బ్రేక్అవుట్ చేస్తుందో స్టాక్ అనేది ర్యాలీ అయితే అవ్వచ్చు అండి. స్టాక్ నేమ్ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ అండి. డైలీ ఫ్రేమ్ 406 అబవ్ వాచ్ అండి, 406 అబవ్ వాచ్. ఇది మనం ఫస్ట్ స్టాక్ అండి. మనం డిస్కషన్ చేసేపోయి నెక్స్ట్ స్టాక్ అండి. డోడ్లా డైరీ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఒక అప్ అనుకోవచ్చు అండి, ఒక హెడ్ అండ్ షోల్డర్స్ అనుకోవచ్చు. ఈ మనం చూసే కంటి మట్టి ఉంటుందండి, మనం ఎలా చూడొచ్చు. ఇది చూసినట్టయితే మనకి నాకైతే ఒక హెడ్, ఒక లెఫ్ట్ షోల్డర్ అండి, ఇది రైట్ షోల్డర్, ఇది హెడ్ లా కనబడుతుందండి, హెడ్ అండ్ షోల్డర్ కనబడుతుంది. కొంతమందికి అయితే మనకి ఒక కరువు కనబచ్చు అండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఒక కరువు కనబడవచ్చు. బేస్ తీసుకున్నట్టే ఒక కరువు కనపడుతుంది. సో ఎట్లా చేసుకున్నా కానీ ఒకటే కండి. అయితే మనకి ఇప్పుడు ఈ రేంజ్ చూసారా, ఈ రేంజ్ నుంచి మనకి బయట ట్రై చేస్తుందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఈ రేంజ్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇది బ్రేక్అవుట్ చేయడానికి రెడీగా ఉందండి. సో అందుకని ఈ స్టాక్ మనం సెలెక్ట్ చేసుకున్నామండి. స్టాక్ నేమ్ డోడ్లా డైరీ అండి. డైలీ ఫ్రేమ్ 680 అబవ్ వాచ్ అండి, 680 అబవ్ వాచ్. కింద నుంచి మనకు ఒక బాటమ్ లైన్ ఒక సపోర్ట్ ఇస్తున్నా కానీ దాన్ని రెస్పెక్ట్ చేస్తూ వెళ్తుందండి. ఎక్కడ దానికి బ్రేక్అవుట్ చేయకుండా కిందకి రాకుండా పైనే ఉందండి, దానికైనా రెస్పెక్ట్ చేస్తూ వెళ్తుంది. ఇదండి మనం సెకండ్ స్టాక్. మనం చెప్పుకోబోయే థర్డ్ స్టాక్ అండి. నేషనల్ ఫెర్టిలైజర్స్ అండి, NFL. ఇది చూసినట్టయితే అండి మనకి ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే, డ్రా చేసుకున్నట్టయితే ఇక బ్రేక్అవుట్ అయిందండి. స్టాక్ అనేది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ కొంత ర్యాలీ జరిగిందండి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి. ఈ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ చూసారు ఎన్ని విక్స్ ఫామ్ అయినాయో. సో ఈ ప్రైస్ అనేది హిట్ చేయడానికి ట్రై చేస్తుందండి డైలీ ఫ్రేమ్లో. స్టాక్ నేమ్ నేషనల్ ఫెర్టిలైజర్స్ అండి. ఈ 117 అబవ్ కనుక సస్టైన్ అయితే స్టాక్ అనేది ర్యాలీ అయితే అవ్వచ్చండి. ఇది మన థర్డ్ స్టాక్ అండి. మనం చెప్పుకోే నెక్స్ట్ స్టాక్ అండి. బయర్ క్రాప్ సైన్స్ అండి. ఇది వీక్లీ తీసుకుంటున్నానండి. వీక్లీ ఫ్రేమ్. ఇది చూసినట్టయితే మనకి ఒక కప్ అండ్ హ్యాండ్ కనబడుతుందండి, ఒక కప్ అండ్ హ్యాండ్ ఫామ్ చేస్తుందండి. చూసారా,
ఇది ఒక కప్ అండి, ఇది ఒక హ్యాండిల్ అండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ హిట్ చేసిందండి, బట్ స్ట్రెంత్ లేక పైకి అయితే వెళ్ళలేదు, బ్రేక్అవుట్ అవ్వలేదు. మళ్ళీ స్టాక్ ఫాల్ అయ్యి మళ్ళీ ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఈ జోన్లో ఈ ప్రైస్ యాక్షన్ టచ్ చేస్తుందండి. విత్ వాల్యూమ్స్తో విత్ బిగ్ క్యాండిల్స్ వస్తుందండి. సో ఎప్పుడైతే మనకి రేంజ్ దొరకట్ అవుతుందో మనకైతే మంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ బయర్స్ కాప్ సైన్స్ అండి. వీక్లీ ఫ్రేమ్ 6200 అబవ్ వాచ్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ 6134 ఉందండి. 6200 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి కియోకిల్ లిమిటెడ్ అండి. CIOCL కియోకిల్ లిమిటెడ్ అండి. ఇది మంత్లీ ఫైన్ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టయితే అండి మనకి ఈ ఫస్ట్ ప్రైస్ యాక్షన్ చూసారా 2017 అండి. ఈ 2017 మనకి హిట్ చేసిన ప్రైస్ యాక్షన్ ఒకసారి హిట్ చేసిందండి. హిట్ చేసి బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం ర్యాలీ జరిగిందండి. బట్ కానీ అది మళ్ళీ ఫాలో అయిపోయి స్టాక్ అనేది ఈ మూమెంట్లో ఉందండి, ఈ ప్రైస్ యాక్షన్లో ఉంది. 2017 ప్రైస్ యాక్షన్ అయితే ఉందో ఇప్పుడు ప్రజెంట్ అదే ప్రైస్ యాక్షన్లో ఉందండి. అంటే ఆల్మోస్ట్ 7 years అండి. 7 years నుంచి 7 years ముందు ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో ప్రజెంట్ ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఉందండి. సో మనకు ఒక రౌండ్ బాటమ్ కప్ అయితే ఫామ్ చేసింది. సో ఇదైతే మనకి ఈ జోన్ నుంచి బయటకు వస్తే మంచి ర్యాలీకి ఉండొచ్చండి. ఎందుకంటే మంత్లీ ఫ్రేమ్ కదండి ఇది. ఈ 4-5 క్యాండిల్స్ మొత్తం చూసారా 4-5 months నుంచి ఇదే రేంజ్లో ఉందండి. సో ఇది కన్సల్టేషన్ అవుతుందండి ఈ రేంజ్లో. ఎప్పుడైతే మనకి ఈ రేంజ్ నుంచి బయటకు వస్తుందో ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ కియోకిల్ అండి. కియోకిల్ లిమిటెడ్. మంత్లీ ఫ్రేమ్ అండి 509 అండి. మనం వాచ్ చేయాల్సిన ప్రైస్ యాక్షన్ ప్రైస్ అనేది 509 అండి. 509 పైకి వస్తే కనుక మంచి ర్యాలీ ఉండొచ్చండి. ఇదండి మనకి ఈరోజు డిస్కషన్ చేసుకున్న స్టాక్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.